ఎస్ఐఆర్ పై కాంగ్రెస్ బీఆర్ఎస్ అసత్యాలను ప్రచారం చేస్తున్నాయన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు. తెలంగాణలో ఉన్న దొంగ ఓట్లను తొలగించడానికి ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోందన్నారు. దొంగ ఓట్లను చేర్చడంలో కాంగ్రెస్ ఎక్స్పర్ట్ అని, ఓట్ల చోరీ చేసిందే కాంగ్రెస్ అంటూ విమర్శలు చేశారు. ఎస్ఆర్ వన్ అంట బీజేపీ బెంగాల్లో గెలిచిందంట, మళ్ళీ ఎస్ఆర్ వన్ మళ్ళీ కాంగ్రెస్ యూడీఎఫ్ గెలిచింది కదా కేరళలో, దానికి ఏమంటారు? కేరళలో కూడా ఎస్ఆర్ జరిగింది, మరి అక్కడ యూడీఎఫ్ గెలిచింది, దానికి ఏం సమానం చెప్పరు. తమిళనాడులో జరిగింది ఎస్ఐఆర్, అక్కడ స్టాలిన్ ఓడిపోయారు. మీ మీ బంధువులే కదా ఆయన, మీతోనే ఉండే ఇండియా నెస్లో, ఆయన అక్కడ ఓడిపోయారు, దాన్ని ఏమంటారు? ప్రైమ్ మినిస్టర్ పోస్ట్ కోసం ఎలక్షన్స్ జరిగినప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి 28 ఓట్లు వచ్చినాయి, నెహ్రూ గారికి 2 ఓట్లు వచ్చినాయి. ప్రధానమంత్రి ఎవరైనంటే నెహ్రూ గారు అయ్యారు. ఇది ఓట్ చోరీ కాదా? అసలు ఓట్ చోరీ స్టార్ట్ చేసింది మీరు. ఓట్ చోరీకి అర్థమయ్యేది తెలిసేది మీకు, అందుకే ఈ ఓట్ చోరీ పదాన్ని తీసుకొచ్చారు. మెదడు చోరీ అయినా పర్లేదు కానీ మీకు ఓట్ చోరీ కావద్దు. ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుతున్న అబద్ధాలు, చాలా అబద్ధాలు ఈ మధ్య. ఎంత అబద్ధాలు ఆడుతున్నారంటే చెప్పడానికి వీల్లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలకు సంబంధించిన తల్లి, అది మదర్ ఆఫ్ ఆల్ లైస్. ఈ మదర్ ఆఫ్ ఆల్ లైస్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ మదర్ ఆఫ్ ఆల్ లైస్ లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు, he has fathered the lying, he has become father of all lies. ఇంత అబద్ధాలా?